రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషం రాజేశ్వరరావు నమస్కారం. ప్రజాప్రభుత్వం రావాలి, ప్రతి పాలకుడు ప్రజల మనిషి కావాలి. అప్పుడే ఈ సమాజంలో ఆకలి కోసం అరిచేవాళ్ళు ఉండరు, అవమానాలతో బాధపడేవారు ఉండరు, అన్యాయంగా ఇతరుల ఆస్తులను ఆక్రమించేవాళ్ళు ఉండరు, ద్వేషంతో రగిలేవాళ్ళు ఉండరు. అంతా ఒక అద్భుతమైన సమాజం. అదే ప్రజారాజ్యానికి అసలైన నిర్వచనం. ఇటువంటి అద్భుతమైన సమాజం రావాలంటూ తన ప్రజల మనిషి నవల ద్వారా కలలుగన్న మహారచయిత శ్రీ వటికోట ఆళ్వార్ స్వామిగారు. నిజాం కాలపు సమాజాన్ని, అంటే 1935 కాలం నాటి సమాజాన్ని నవలలో చూపాలని అనుకోవడం మామూలు విషయం కాదు. అంతవరకు అలాంటి ప్రయత్నం జరిగి దారి దోవ లేకపోయినా ఒక గొప్ప పరిణిత రూపంలో రాయడం మామూలు విషయం ఎంతమాత్రం కానే కాదు. ఈ పనంతా చాలా నిరాడంబరంగా చేసిన గొప్ప తేజస్వి శ్రీ వట్టికోట ఆళ్వార్ స్వామిగారు. కొద్దో గొప్పో చదువుకున్న పామర్లకు కూడా సులభంగా అర్థం చేసుకునే శైలిలో, శిల్పంలో, కళ్లకు కట్టినట్టు ఉండే పాత్రలతో, సంభాషణలతో ఆయన ప్రజల మనిషి నవలను నడిపిస్తారు. ఇది ఒక రకంగా ఆయన పర్సనల్ ప్రయాణం కూడా. అందులోని కంఠీరవం పాత్ర దాదాపు ఆయన అంతరాత్మ. ఆ పాత్ర పడే పరివర్తన అంతా ఆయన పడిందే. ఆ పాత్ర కార్చే ప్రతి కన్నీటి చుక్క వట్టికోటవారి నిష్కల్మష హృదయం కార్చిన దయామయ అశ్రువే. ఊళ్ళో మతాంతీకరణలు జరుగుతున్నాయి. అలా హజరత్ అంటే నిజాం ప్రభు కాలంలో మాలమాదిగల ఉద్ధరణ. ఏమీ లేదు, వాళ్ళ బొట్టు చెరిపేసి, మొలతాడు తెంపేసి, కొత్త చీర కొత్త దోవతి ఇచ్చి పేర్లు మార్చేస్తారు. గులాం రసూల్, గులాం నబీ, హజీరా ఇలా. ఊళ్ళో అంతా అబ్బడిదిబ్బడిగా ఉంది. కిరస్తానీలు కూడా ఈ పని చేస్తున్నారు. కానీ వాళ్ళకి రాజ్యబలం లేదు. రాజ్యబలం ఉన్నవారి మాటలను కాదనడానికి లేదు. ఊళ్ళో అందరికీ ఏదో బాధగా ఉంది. ఏదో అంగం ఏదో కోల్పోతున్న బాధ. మాలమాదిగలందరూ తమతోనే ఉండాలి. ఇది అన్యాయం అంటూ అడ్డుపడ్డాడు మన నవలా నాయకుడు కంఠీరవం. అంటరాని వాళ్లను ఉద్ధరిస్తానంటే నీకెందుకు బాధ అన్నాడు అంజుమన్ నాయకుడు. ఇక్కడ మతం ఏమిటన్నది ముఖ్యం కాదు, అధికార ప్రాబల్యం ఎవరికి ఉంది అన్నది ముఖ్యం. దొరలు, దొరలతో పాటు మిలాఖాతైన నిజాం బంట్లు అందరూ కలిసి పీడించేది బీదాబిక్కి జనాలనే, కాపులను, అంటరాని వాళ్లనే. మరి పరిస్థితిలో ఏ మార్పు లేనప్పుడు వారి మతం మారి మాత్రం ఏమిటి ప్రయోజనం అన్నాడు కంఠీరవం. ఇలాంటి ప్రశ్నలు అడిగేవారిని సాధారణంగా బయట తిరగనీయరు, జైల్లో పెడతారు. కంఠీరవాన్ని కూడా నిజామాబాద్ జైల్లో వేశారు. కానీ అతడు రగిలించిన స్ఫూర్తి ఆ ఊరు దిమ్మగూడెంలో రగులుతూనే ఉంది. ఇలా ఉత్కంఠభరితంగా అద్భుతమైన శైలిలో సాగుతూ మనలో ఆలోచనలను రగిలిస్తుంది ఈ నవల ప్రజల మనిషి. తెలంగాణ ప్రజా సాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసిన రచయిత, సేవాశీలి, ఉద్యమకర్త, ప్రచురణకర్త, పాత్రికేయుడు. భాషా సాహిత్యాల దగ్గర నుంచి పౌర హక్కుల దాకా అన్ని ఉద్యమాల్లో పాలుపంచుకున్న శ్రీ వట్టికోట ఆళ్వార్ స్వామిగారు 1915 నవంబర్ 1వ తేదీన నల్గొండ జిల్లా నకరేకల్ సమీపంలోని చెరువు మాదారం గ్రామంలో శ్రీమతి సింహాద్రమ్మ రామచంద్ర ఆచార్యులకు జన్మించారు. తన బాల్యంలోనే తండ్రి చనిపోవడంతో సీతారామారావు అనే ఉపాధ్యాయుడికి వండి పెడుతూ విద్యాభ్యాసం చేశారు. ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు స్వయంగా నేర్చుకున్నారు. హోటల్ కార్మికుడిగా ప్రారంభించిన ఆయన జీవితం వంట పనిలో, హోటల్ సర్వర్గా పనిచేస్తున్నప్పుడు ఆయన పొందిన అనుభవాలు ఆయనను ప్రజల మనిషిగా నిలబడేటట్టు చేశాయి. ఆళ్వార్ స్వామిగారు చదువు మధ్యలో ఆపేసి గ్రంథాలయ ఉద్యమంలో కొనసాగారు. గ్రామీణ ప్రజలకు పుస్తకాలు అందించడం కోసం తలమీద తట్టలో పుస్తకాలు పెట్టుకుని ఊరూరా తిరిగి వారికి ఆధునిక సాహిత్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. దేశోద్ధారక రెఫరెన్స్ గ్రంథాలయం స్థాపించి పాత పత్రికలు, సంచికలు పరిశోధకులకు అందుబాటులో ఉంచారు. సురవరం ప్రతాపరెడ్డి గారు హైదరాబాద్లో స్థాపించిన గోలకొండ పత్రికలో ట్రూప్ రీడర్గా పనిచేశారు. గ్రంథాలు రాయడం, ప్రచురించడం, విక్రయించడం, ప్రచారం చేయడం వంటి పనులు ఇతనికి నిత్యకృత్యం అవడంతో మిత్రులు ఇతన్ని సంచార గ్రంథాలయంగా అభివర్ణించేవారు. గ్రంథాలయ ఉద్యమంతో మొదలైన ప్రేరణ ఆళ్వార్ స్వామిగారిని నిజాం వ్యతిరేక ఉద్యమం దాకా నడిపింది. ప్రజల్లో కలిసి ఆయన పనిచేసిన తీరు నిజాంకి కోపం తెప్పించింది. దాంతో ఆయన జైలు పాలయ్యాడు. నిజాంను గడగడలాడించిన ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా, కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా,
ప్రజా చైతన్యాన్ని కూడగట్టాడు. వట్టికోట వారి జైలు జీవితం జైలు లోపల పేరుతో కథల సంపుటిగా వెలువడింది. జైలులో ఉండే సమయంలో దాశరథి గారి పద్యాలు జైలు గోడల మీద మసిబొగ్గుతో రాసి దెబ్బలు తిన్నారు. తెలంగాణ ప్రజా జీవిత నేపథ్యంతో 1952లో ప్రజల మనిషి నవల వెలువడింది. 1940-45 మధ్యకాలంలోని రాజకీయ, సాంఘిక, ప్రజా ఉద్యమాల చిత్రణతో గంగు అనే నవల కూడా ఈయన రచించారు. బదనిక, పరిగె, పరిసరాలు, పతితుని హృదయం, గాలిపటం మొదలైన కథలు రాసి ప్రచురించారు. తెలంగాణ చైతన్యం కోసం సుమారు 35 పుస్తకాలు ప్రచురించారు. తెలంగాణ విశేషాలను కూర్చి తెలంగాణ పేరుతో సంపుటాలు తీసుకువచ్చారు. అయితే అవేవీ ఇప్పుడు అందుబాటులో లేకుండా పోయాయి. కరువిప్పు అనే నాటికతో పాటు 14 ఏకాంకాలను కూడా ఈయన రచించారు. శ్రీ వట్టికోట ఆళ్వార్ స్వామి గారు తన 45వ ఏట 1961 ఫిబ్రవరి 5వ తేదీన స్వర్గస్థులయ్యారు. ప్రఖ్యాత కవి శ్రీ దాశరథి గారు తన అగ్నిధార కావ్యాన్ని శ్రీ వట్టికోట వారికి అంకితమిస్తూ, అసలు ఆళ్వార్లు 12 మందే, 13 ఆళ్వార్ మా వట్టికోట ఆళ్వార్ స్వామి. నిర్మల హృదయానికి నిజంగా అతడు ఆళ్వార్. దేవునిపై భక్తి లేకున్నా జీవులపై భక్తి ఉన్నవాడు, తాను తినకుండా ఇతరులకు అన్నం పెట్టగలవాడు, జైలు గోడల మధ్య కేళీ విలాసంగా ఉండగలవాడు, శరీరంలో ప్రతి అణువు ఆరోగ్య స్నానం చేసే రీతిని నిష్కల్మషంగా నవ్వగలవాడు. అతని కలం వజ్రాయుధం, అతనిది న్యాయపదం. అతన్ని మృత్యువు పిలిచింది. అతడు మృత్యువుకు బలైపోయాడు, మమ్మల్ని వదిలేసిపోయాడు. అతనిదే సార్థకమైన జీవితం, అతనికి అగ్నిధార అంకితం అంటూ బాధాతప్త హృదయంతో రాసుకున్నారు. ఇవాళ ప్రజల మనిషి ఆళ్వార్ స్వామి గారి జయంతి సందర్భంగా వారికి మన తెలుగు ప్రజలందరం నివాళులు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.